హిట్ పార్ట్ 3 ఫుల్ స్టోరీ ఇన్ తెలుగు. హిట్ పార్ట్ 1లో విక్రమ్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం శత్రువులు వ్యక్తులను హత్య చేసి మరీ భూమిలో పాతి పెట్టడం, అలాగే వారిని హింసించి చంపి మరీ శత్రువులు తప్పించుకుంటారు. అలా విక్రమ్ చేసిన పోలీస్ డ్యూటీని బట్టి అమ్మాయి బాడీని తవ్వి తీయడం, అలా ఆ కేసు క్లోజ్ అయ్యి మళ్ళీ హిట్ పార్ట్ 2లో అడివిశేష్ హత్యలు చేసిన వ్యక్తి ఎందుకు క్రూరంగా చంపి మరీ పోలీసుల మైండ్ సెట్ని మార్చేసి మరీ తప్పించుకుంటాడు. అలా అన్ని హత్యలు ఇంటి గోడల్లో కప్పి ఉంచుతాడు. అలా అతనిని పట్టుకొని హిట్ పార్ట్ 2 కేసు ముగుస్తుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడుస్తాయి. అలా స్టేషన్ HITకి చాలా కేసులు పెండింగ్లో ఉంటాయి. ఇలా ఉన్న భయంకరమైన శత్రువులు చాలామంది ఉంటారు. ఇలా చాలామంది భయంకరమైన శత్రువులు ఉంటారు. అలాంటి వాటి కేసుల్లో ఒకటి HIT పార్ట్ 3. ఇందులో చాలా భయంకరంగా క్రూరంగా శత్రువులు ఉంటారు. అలా ఒకరోజు జమ్మూ కాశ్మీర్లో బనిషల్ పాస్ బార్డర్లో ఉన్న వ్యక్తికి కాల్ వస్తుంది. ఆ కాల్లో ఒక వ్యక్తి చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదంలో ఉన్నది మీ పోలీస్ ఆఫీసరేనా అని అతన్ని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి సరే అయితే అక్కడ ఉన్నది మా పోలీస్ ఆఫీసరే అంటాడు. కానీ అతను ఇలా అంటాడు, అతను ప్రమాదంలో లేడు, అతనే ఒక ప్రమాదం అని ఆ వ్యక్తి అంటాడు. అలా ఒక కారు వెంట చాలా కార్లు ట్రేస్ చేస్తూ గన్తో ఫైర్ చేస్తుంటారు. ఇంతకీ కారులో ఉన్నది అర్జున్ సర్కార్. కానీ అతని వెంట ఎందుకు ట్రేస్ చేస్తున్నారు? ఎందుకు ప్రమాదంలో ఉన్నాడు? ఇంతకు అర్జున్ సర్కార్ ఏం చేసి ఉంటాడు? అర్జున్ ఒక ప్రమాదకర మనిషిలాగా ఎలా మారుతాడు? ఈ HIT కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తాడు? ఇంతకీ HIT కేసు ఏంటి? దేశం మొత్తం ఈ కేసు గురించే మాట్లాడుకుంటుంది. ఇంతకీ ఆ కేసు ఏమై ఉంటుంది? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. HIT కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా కేసులోకి వెళ్ళిపోదాం. అది రాత్రి సమయం. చాలామంది ఆ రోజు ఎందుకో భయపడుతున్నారు. పోలీసులు కూడా జరిగే వాటిని ఆపలేకపోతున్నారు. క్రిమినల్స్ చాలా తెలివిగా పోలీసులకు చెప్పి మరీ క్రైమ్ చేస్తుంటారు. పోలీసులకు తెలుస్తుంది ఏపీలో ఒక ప్రదేశం, ఆ ప్రదేశం మీకు చెప్పను, కానీ అక్కడ ఒక భయంకరమైన ఒక కేసు వస్తుంది అంటూ క్రిమినల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అది విన్న పోలీసులు చాలా భయంకరమైన కేసు అని చెప్పాడు. కానీ అది ఎక్కడా అని ఎలా తెలుసుకోవాలి, మొత్తం ఏపీని ఎలా హ్యాండిల్ చేయాలి అని పోలీసులు మొత్తం అనుకుంటారు. కానీ రాత్రి సమయంలో ప్రజలు మొత్తం పడుకొని ఉంటారు. పోలీసులు ఎలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయడానికి టైం లేదు. పోలీసులకు ఆ క్రిమినల్ చెప్పింది మొత్తం తెలుసు, కానీ ఏం చేయలేకపోతున్నారు. అలా ఆ రాత్రి గడుస్తుంది. పోలీసులు మొత్తం ఏపీలో జరిగిన న్యూస్లను అన్నీ చెక్ చేస్తారు. కానీ ఎలాంటి వింత కేసులు, ఎలాంటి భయంకరమైన కేసులు ఏవీ కనిపించలేదు. అది ఆ రోజు ఫిబ్రవరి 15, 2016. ఆ కేసు గురించి క్రిమినల్ చెప్పిన మాటలు రాత్రి సమయం అంటే ఫిబ్రవరి 14న రాత్రి 11:30కి పోలీసులు ఏపీలో జరిగిన న్యూస్లు అన్నీ చెక్ చేసింది. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటలకు పోలీసులు అంతా ప్రశాంతంగా ఉండిపోతారు. ఏదో స్పామ్ కాల్ వచ్చి ఉంటుంది, పోలీసులను ఆట పట్టించాలని ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుకుంటారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 16న పోలీస్ ఆఫీసర్ వద్దకు వచ్చి ఒక న్యూస్ పేపర్ని చూపిస్తారు. ఆ న్యూస్ పేపర్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, టైం వచ్చేసి రాత్రి 11:50. కానీ అది జరిగింది 2015, అంటే ఒక సంవత్సరం క్రితం. అలా ఆ కేసు చాలా భయంకరంగా ఉంది. ఆ కేసులో చాలా మంది వ్యక్తులు కలిసి ఒక గర్ల్స్ హాస్టల్లో మొత్తం 3 భయంకరంగా చంపేసి అక్కడ హాస్టల్లోనే భూమిలో పాతిపెట్టి ఉంటారు. కానీ అక్కడ జరిగింది ఎవరికీ తెలియలేదు. అది జరిగిన కేసుని ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు. పోలీసులకు అర్థమవుతుంది అంత భయంకరమైన కేసు జరిగింది. ఒక్క హాస్టల్లో జరిగితే అక్కడ ఉండే వాళ్లకు కూడా తెలియలేదు. కానీ మనకు వచ్చిన కాల్లో క్రిమినల్ చెప్పిన మాటలు మొత్తం ఏపీలో ఒక ప్రదేశంలో జరుగుతుంది అని చెప్పాడు. అలా ఏమి జరిగి ఉంటుంది, ఎక్కడ జరిగి ఉంటుంది, ఇలా ప్రశ్నలు పోలీసులకు వస్తాయి. అలా కొన్ని గంటలు గడుస్తాయి. ఆ రోజు అంటే ఫిబ్రవరి 19న రాత్రి సమయంలో ఒక వ్యక్తి మిస్సింగ్ కేస్ అని వచ్చి ఉంటుంది. అక్కడ పోలీసులు చాలా బిజీగా ఉంటుంటారు. ఆమె చెప్పిన మాటలను ఎవరు పట్టించుకోరు. కానీ ఆమె చెప్పిన మాటల్లో చిన్న వయసు పాపను
9 నెలల పాప తెలియకుండా కనిపించట్లేదు, ఎలాంటి ఆధారాలు కనబడలేదు అంటూ ఆమె అంటుంది. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మొత్తం సైలెంట్ అయిపోయి ఆమెను చూస్తారు. పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు, ఏంటి తెలియకుండా పాప మిస్ అయిందా అని ఆమెను అడుగుతాడు. ఆమె, అవును, నేను ఆ రోజు రాత్రి కొంచెం లేటుగా ఇంటికి వచ్చాను. అప్పటికి ఇంట్లో వాళ్ళు పాపను చూసుకుంటున్నారు. కానీ నేను రెడీ అయి వచ్చేసరికి మిగతా వాళ్ళు మొత్తం పడుకున్నారు. అలా పాప కూడా వాళ్ళతోనే ఉంటుంది అని అనుకున్నా. కానీ పొద్దున్న చూస్తే పాప లేదు. నేను ఇంట్లో వాళ్ళను అడిగితే పాపను నువ్వే తీసుకొని వెళ్ళావు అని వాళ్ళు నా మీద చెప్పారు అని ఆమె అంటుంది. పోలీసులకు ఏమీ అర్థం కాదు. ఈ కేసు చాలా చిన్న విషయం కాదు, ఏదో పెద్ద కేసుగా మారవచ్చు అని అనుకుంటారు. దీనిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అంటూ పోలీస్ ఆఫీసర్ అనుకుంటుంటాడు. కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్, సార్ మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒకరి పేరు చెప్తా అంటాడు. అతనే అర్జున్ సర్కార్. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటాడు, ఏంటి, సంవత్సర క్రితం జరిగిన కేసుని హ్యాండిల్ చేసిన వ్యక్తి, అతని గురించి నాకు బాగా తెలుసు, వాడు ఈ కేసుని హ్యాండిల్ చేస్తాడని అనుకుంటున్నా అంటూ ఈ కేసు అర్జున్కి వస్తుంది. విశాఖపట్నం పోలీస్ స్టేషన్కు అర్జున్ బయలుదేరుతాడు. అలా కేసు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అర్జున్ ఆమెను అడుగుతాడు, ఎలా జరిగింది అని. ఆ రోజు నేను లేటుగా ఇంటికి వచ్చాను అంటుంది. అర్జున్ అడుగుతాడు, మీరు హాస్పిటల్లో పనిచేస్తారు, ప్రతిరోజు మీ టైమింగ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, కానీ ఆ ఒక్కరోజు ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతాడు. ఆమె, ఆ రోజు ఎందుకు ఒక వ్యక్తి చేతికి గాయాలతో చాలా బ్లడ్ పోతూ ఉంటుంది, ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి వచ్చాను. ఆమె చెబుతూ కాళ్ళకు కూడా ఎక్కువ గాయాలు అయ్యాయి, అతను నడవలేని పరిస్థితి వచ్చింది, అందుకే అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను అంటుంది. అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 11 అయ్యింది. అర్జున్ ఆలోచిస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి పరిశీలిస్తాడు. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు కానీ ఆ కాలనీలో లేవు. హాస్పిటల్కు వెళ్ళి చెక్ చేస్తాడు. అతని పేరు కానీ ఆ రోజు వచ్చినట్లు కానీ ఎక్కడా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉండదు. అలా ఏమీ అర్థం కాదు అర్జున్కి. మరోసారి పోలీసులకు కాల్ వస్తుంది. ఆ రోజు రాత్రి కూడా ఒక కేసు వస్తుంది అంటూ క్రిమినల్ మాట్లాడతాడు. పోలీసులకు ఏమీ అర్థం కాదు. కానీ అలాగే ఆ రోజు కూడా రాత్రి సమయం అయ్యింది. పొద్దున్న లేచేసరికి కొంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అని న్యూస్లో ఉంటుంది. అది ఏపీలో ఒక్కొక్క డిస్టిక్ నుంచి చాలామంది అమ్మాయిలు మిస్ అయ్యి ఉంటారు. అది ఎలా జరిగింది అని పోలీసులు అర్జున్ కూడా వెతుకుతారు. అలా ఆ కేసులో చాలా విషయాలు తెలుస్తాయి. అర్జున్కి అర్థమవుతుంది, పోలీసులను ముందుగానే ఒక కేసు మీద ఉంచితే వాళ్ళు డైవర్ట్ అవుతారు. క్రిమినల్స్ ప్లాన్ ప్రకారం వాళ్ళు మిస్ చేయాల్సింది పాపను కాదు, అమ్మాయిలు అని తెలుస్తుంది. అర్జున్ పాప మిస్ అయ్యింది అని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని వెతుకుతారు. కానీ దొరకదు. ఇక్కడ మెయిన్ కేసు వచ్చేసి పాప మిస్సింగ్ కేసు కాదు, అమ్మాయిలు మిస్సింగ్ కేసు అని అర్జున్కి అర్థమవుతుంది. ఇక్కడితో ఇంటర్వెల్. ఇంతకీ క్రిమినల్స్ ఎక్కడి వాళ్ళు అని తెలుసుకోవడం మొదలు పెడతారు. అర్జున్కి ఒక విషయం అర్థమవుతుంది. అమ్మాయిలు మిస్ అయ్యింది ఫిబ్రవరి 26న. కానీ అదే రోజు చాలా మాంసం సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకు వెళ్ళి ఉంటుంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అమ్మాయిలు మిస్సింగ్ అయిన అదే రోజు ఏపీ బార్డర్లో టోల్గేట్ దగ్గర చాలా మాంసం ఉన్న సరుకు వెళ్ళి ఉంటుంది. అర్జున్ ఆ టోల్గేట్లను చెక్ చేస్తాడు. మాంసం ఉన్న వాటిని మొత్తం చెక్ చేశారా అని వాళ్ళను అడుగుతాడు. వాళ్ళు మేము మొత్తం చెక్ చేసి పంపించాం అంటారు. అర్జున్కి కేసు మొత్తం అర్థం కావడం లేదు. అలా ఒకసారి ఒక కంటైనర్లో మాంసం వెళ్తుంది. దానిని చెక్ చేస్తారు. మాంసం మధ్య భాగంలో చాలా ఖాళీ ఉంటుంది. ఇక్కడ మాంసం మధ్య భాగంలో దొరికింది డ్రగ్స్. అర్జున్కి అర్థమవుతుంది, ఆ రోజు టోల్గేట్లలో నుంచి వెళ్ళింది మాంసం, కానీ మాంసం మధ్య భాగాల్లో అమ్మాయిలను కూడా ఉంచి తీసుకెళ్లారు అని అర్జున్ అంటాడు. పోలీసులు మొత్తం షాక్ అవుతారు. అలా ఒక్కసారిగా వెళ్ళిన ట్రక్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలుసుకుంటాడు. అవి అన్నీ జైపూర్కి వెళ్ళి ఉంటాయి. జైపూర్లో చాలా బిజినెస్ జరుగుతుంటుంది. జైపూర్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ప్రతి బండిని చెక్ చేస్తాడు. అలా ఒక వ్యక్తి వాళ్ళను చూసి పారిపోతాడు. అర్జున్ అతనిని అటాక్ చేసి పట్టుకుంటాడు. అతనిని భయంకరంగా చేతులు విరిగిపోయేలా కొడతాడు. అప్పుడు అతను అర్జున్కి చెప్తాడు,
ఇది మేము కాదు చేసింది, మేము తెచ్చిన అమ్మాయిలను కాశ్మీర్లో ఒక ప్రదేశంలో ఉంచుతారు, వారితో వ్యభిచారం చేయిస్తారు అంటాడు. అలా కాశ్మీర్లో అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. కాశ్మీర్ బార్డర్లో అర్జున్ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరు అంటే జైపూర్లో ఉన్న వ్యక్తిని అర్జున్ చంపి తన కారులో వేసుకుని వచ్చి ఉంటాడు. అంతే, ఇక్కడితో హిట్ పార్ట్ 3 ముగుస్తుంది. HIT నెక్స్ట్ పార్ట్లో తర్వాత కాశ్మీర్లో ఏం జరిగింది, అర్జున్ వెళ్ళి కాశ్మీర్లో ఎంతమందిని చంపుతాడు, అర్జున్ ఎందుకు క్రిమినల్స్లో ఒకడిగా మారతాడు, ఇంతకీ అమ్మాయిలను విడిపిస్తాడా, అంతేకాకుండా మెయిన్ విలన్ అలాగే క్రిమినల్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అర్జున్ సర్కార్. ఆ రోజు పోలీసులకు ఫోన్ కాల్ చేసింది ఇతనే, క్రైమ్స్ చేస్తున్నది ఇతనే, ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇతనే. ఇలా ఎందుకు మారి ఉంటాడు, ఇదంతా తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో HIT అని కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.